ఓకే. అంటే మీకు అంటే ఒక ఇంటర్వ్యూలో చూసాను. మిస్‌క్యారీ అయింది స్టార్టింగ్‌లో. అయిన తర్వాత 1 మంత్ వరకు చెప్పలేదు. మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా గాని 1 మంత్ వరకు మీ హస్బెండ్‌కి చెప్పలేదని విన్నానన్నమాట. అవును. సో, ఎందుకని 1 మంత్ వరకు చెప్పకుండా ఎందుకున్నారంటే ఎన్ ఏదైనా సరే ఫస్ట్ మన హస్బెండ్‌తో షేర్ చేసుకుంటారు కదా! అవునవును. ఏదైనా ఒకళ్ళదొకళ్ళు ఆ హ్యాపీ మూమెంట్ కదా! షేర్ చేసుకోవడం అవును. అన్నది. సో, మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆయన కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా! ఎందుకు చెప్పలేదంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన వెంటనే ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది థర్డ్ మంత్‌లో ఉన్నప్పుడు మిస్‌క్యారేజ్ అయింది. ఓకే. సో, నేను చాలా బాధపడ్డాననమాట. అరే! అనేసి. బట్ అవతల సైడ్ నుంచి నాకు ఎటువంటి రియాక్షన్ అనేది రాలేదు. హ్మ్. మిస్‌క్యారేజ్ అయిపోయింది అన్నట్టు. ఆయనలో బాధ లేదు. అట్లా కన్ఫర్మ్ హ్మ్. అయినప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ లేదు. హ్మ్. సో, ఆ ప్రెగ్నెన్సీ 3 మంత్స్ కూడా మా అత్తయ్య ఏదో ఒక విధంగా మాటలు అనడము స్టార్ట్ చేస్తదనమాట. అంటే ఆమె పొసెసివ్‌నెస్ ఓకే. ఎక్కడ అబ్బాయి కాకుండా పోతాడు అనేసి. దాంతో ఏదో ఒకటి మా అబ్బాయిని మాకు కాకుండా చేసేసావు, మందు పెట్టేసావు మా అబ్బాయికి అది ఇది అని చెప్పి చెప్తా ఓకే. ఉండేది.